శబరిమలలో జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది మకర జ్యోతి. జ్యోతి స్వరూపిణిగా స్వామివారు కాంతి మల్లయ్య నుండి దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రమణ జరిగిన రోజున మాత్రమే స్వామివారి జ్యోతి స్వరూప దర్శనం అవుతుంది. ఆ సమయంలో లక్షలాది మంది భక్తుల శరణు ఘోషతో శబరికొండంతా నిండిపోయి కర్పూర జ్యోతుల సన్నిధానం అంతా ప్రజ్వరులుగా భక్తి జనసందోహం ఆనందంతో స్వామివారి దివ్య స్వరూపాన్ని దర్శించి పునీతులవుతారు. అహం బ్రహ్మాస్మి తత్వం అనగా నేనే. ఇది చాలా గొప్ప సిద్ధాంతం. తాను ఇతరుల సృష్టిలోని సకల జీవరాశులని భగవంతుని స్వరూపమని ఎంచి అన్నింట్లోనూ దైవమును దర్శించగలిగే స్థాయికి మానవులు ఎదగటమే దీని అంతరార్థం. ప్రతి మానవుడు దీనిని పాటించినచో లోక కళ్యాణం తప్పక జరుగుతోంది. అందుకే అయ్యప్ప దీక్షలో ఈ తత్వమును పాటించడం తప్పనిసరిగా భావిస్తారు. అసలు భూతల శయనం అనగానేమి? భూతల శయనం అనగా నేల మీద నిద్రించడం. నేలపై నిద్రించడం వలన భూమిలో ఉన్న ఖనిజ లవణమును శరీరంలో కావలసినంత మేర గ్రహించగలుగుతుంది. అంతేకాక భూమిలో ఉన్న అయస్కాంతం శక్తి వలన కీళ్ళ సంబంధమైన మరియు రక్తపోటు సంబంధించిన వ్యాధులు నివారించవచ్చు. బ్రహ్మచర్యం అనగానేమి? పరబ్రహ్మం గురించి చింతిస్తూ ఆ తలంపులోనే గడుపుటమే బ్రహ్మచర్యం అని అంటారు. దీక్ష సమయంలో కానీ, భగవంతునికి విశేష పూజ జరిపే సమయంలో కానీ భక్తులు సంసార జీవనాన్ని దూరంగా ఉండడమే నియమంగా పాటిస్తారు. దీనినే బ్రహ్మచర్యం అని అంటారు. ఇది హిందూ సాంప్రదాయంగా వస్తుంది. అయ్యప్పలో నుదుట గంధం కుంకుమ ఎందుకు ధరిస్తారు? మానవుల కనుబొమ్మల మధ్య భాగమున సుగుష్మ అనే నాడి ఉంటుంది. ఈ సుగుష్మ నాడిలో భగవంతుడు జ్ఞాన రూపంలో సంచరిస్తూ ఉంటాడని భారతీయుల విశ్వాసం. అంతేకాదు, అందుచేతనే ఆ ప్రదేశాన్ని గంధంతోనూ కుంకుమతోనూ అలంకరిస్తారు. అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి? ఎలా చేస్తారు? నిశ్చలమైన మనసుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనసు, వాక్కు, శరీరం ఈ మూడింటిని త్రికరణలుగా తెలుపుతూ ఉంటారు. ఈ మూడింటికి సమన్వయంగా కుదిరి చేసిన పనులనే మనోవాక్య కర్మలు అని అంటారు. అహింస, సత్యము, ఆశ్రయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహము అనే మహావ్రతాలను మనోవాక్యాయ కర్మల ద్వారా ఆచరించడం దీక్ష అంటారు. అయ్యప్ప స్వామికి మణికంఠ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అయ్యప్ప తన తల్లి కోసం పులిపాలను ఎలా సంపాదించాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయ్యప్ప మహిష అనే రాక్షసిని సంహరించిన తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చూడండి, మహావ్రతాలు అహింస, హింస చేయకుండా ఉండట, సత్యం, దేవుని యందు నిజమైన భక్తిని కలిగి ఉండట, ఆస్తేయము, అవలంబించేందుకు తగినది, బ్రహ్మచర్యము, శారీరక వ్యాయామాలు లేకుండా భగవంతుని గురించి త్రికరణ శుద్ధిగా చేసే పవిత్ర కార్యం, అపరిగ్రహము, తన భోగ సాధనలకే ధనాదులను ఇతరుల నుంచి పుచ్చుకోకుండా ఉండడం. ఈ 5 వ్రతాలు దీక్ష త్రికరణ శుద్ధిగా ఆచరించడని దీక్షని అంటారు. అయ్యప్ప దీక్ష విధానం. అయ్యప్ప దీక్ష యొక్క ప్రాశస్త్యం, విశిష్టలు ఏమిటి? కుల మతాల భేదాలకు అతీతంగా, జాతి భాషల వ్యత్యాసం లేకుండా శాంతి ప్రియులైన నియమ నిబంధనలతో కూడిన జీవన విధానంతో నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ సేవలు చేయుటకనే జీవన శైలిని సుగమనం చేసుకోవడమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారాలను, భవధారణను భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజంగా స్థిరింపజేయడమే అయ్యప్ప దీక్షలో ఉన్న విశిష్టత. అసలు అయ్యప్ప దీక్షలో అందరినీ స్వామి అని ఎందుకు పిలుస్తారు? జీవులన్నింటిలోనూ దేవుడు ఉన్నాడనే భావంతో జీవులన్నింటినీ స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో నియమాన్ని విధించారు. అందుచేతనే అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు అందరినీ స్వామి అని పిలుస్తారు. దీక్షలో పాటించవలసిన భోజన విధానం మరియు ఆహార నిబంధనలు ఏమిటి? ఆహార నిబంధనలు లేని దీక్షయే కాదు. అసలు ఈ దీక్షలో నియమత, పరిమిత, సాత్విక, సకల ధర్మాదన శాకాహారమును మాత్రమే భుజించాలని నిబంధన కలుగు. దీక్ష సమయంలో రోజుకు ఒక్కసారి మాత్రమే భుజింపవలెను. ఉదయం, రాత్రి సమయంలో పలహారమును తగిన మాత్రములనే తీసుకోవలెను. మధ్యాహ్నం 12 గంటలు చేయడం ఉత్తమం, 1 గంటకు చేయడం మధ్యమం, 2 గంటలకు చేయడం అధమం. భోజనం ముందు తర్వాత కాలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దీక్షంలో మసాలా దినుసులు గల ఆహారం విడిచిపెట్టుట అలవాటు చేసుకోవాలి. ఉప్పు, కారము తక్కువ ఉండి పక్వమైన శుద్ధమైన ఆహారాన్ని సాత్వికమైన ఆహారం అని అంటారు. అట్టి ఆహారమును దీక్ష కాలమును భుజింపవలెను. సాత్విక శాకాహారమును శరీరమును తేలికపరుస్తుంది, మనసుకు శాంతిని, కోరికలను దూరం చేస్తుంది, భగవత్ సారమునకును భగవత్ సేవకు ఏకాగ్రతను పెంచుతోంది. ఇక దీక్షానంతరం మాల విసర్జన చేసిన తర్వాత విసర్జించిన మాలను తిరిగి దీక్షకు ధరించవచ్చునా అనే ఒక సందేహం ఉంది. కానీ దీనికి సమాధానం చెప్తున్నారు, వినండి. మాల విసర్జనతో అంతవరకు అందునింది మనలను కాపాడుచుండిన శివ, విష్ణు చైతన్య విసర్జించబడిన మాలలోనే మిగిలిపోతూ ఉంటుంది. అట్టి మాలను శుభ్రపరిచిన తదుపరి వచ్చే సంవత్సరం దీక్షమాలగా ధరించే వేళ మొదటి సంవత్సరం చేసిన తపఫలము, ధైర్య సాహసములో, వాక్శుద్ధి ఇవన్నీ లభ్యమవుతాయి. మాల విసర్జనానంతరం ఆ మాలను నిత్యం పూజలో ఉంచి అనుదినం స్మరించు వేళ శబరినాథుని చైతన్యము
తోడినంత ధైర్యం లభిస్తోంది. శబరిమలలో జరిగే ఉత్సవాలు స్వామియే శరణమయ్య మకర జ్యోతి. జ్యోతి స్వరూపిణిగా స్వామివారు కాంతి మల్లయ్య నుండి దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రమణ జరిగిన రోజున మాత్రమే స్వామివారి జ్యోతి స్వరూప దర్శనం అవుతుంది. ఆ సమయంలో లక్షలాది మంది భక్తుల శరణు ఘోషతో శబరికొండంతా నిండిపోయి కర్పూర జ్యోతుల సన్నిధానం అంతా ప్రజ్వరులుగా భక్తి జనసందోహం ఆనందంతో స్వామివారి దివ్య స్వరూపాన్ని దర్శించి పునీతులవుతారు. అహం బ్రహ్మాస్మి తత్వం అనగా నేనే. ఇది చాలా గొప్ప సిద్ధాంతం. తాను ఇతరుల సృష్టిలోని సకల జీవరాశులని భగవంతుని స్వరూపమని ఎంచి అన్నింట్లోనూ దైవమును దర్శించగలిగే స్థాయికి మానవులు ఎదగటమే దీని అంతరార్థం. ప్రతి మానవుడు దీనిని పాటించినచో లోక కళ్యాణం తప్పక జరుగుతోంది. అందుకే అయ్యప్ప దీక్షలో ఈ తత్వమును పాటించడం తప్పనిసరిగా భావిస్తారు. అసలు భూతల శయనం అనగానేమి? భూతల శయనం అనగా నేల మీద నిద్రించడం. నేలపై నిద్రించడం వలన భూమిలో ఉన్న ఖనిజ లవణమును శరీరంలో కావలసినంత మేర గ్రహించగలుగుతోంది. అంతేకాక భూమిలో ఉన్న అయస్కాంతం శక్తి వలన కీళ్ళ సంబంధమైన మరియు రక్తపోటు సంబంధించిన వ్యాధులు నివారించవచ్చు. బ్రహ్మచర్యం అనగానేమి? పరబ్రహ్మం గురించి చింతిస్తూ ఆ తలంపులోనే గడుపుటమే బ్రహ్మచర్యం అని అంటారు. దీక్ష సమయంలో కానీ భగవంతుడికి విశేష పూజ జరిపే సమయంలో కానీ భక్తులు సంసార జీవనాన్ని దూరంగా ఉండడమే నియముగా పాటిస్తారు. దీనినే బ్రహ్మచర్యం అని అంటారు. ఇది హిందూ సాంప్రదాయంగా వస్తుంది. అయ్యప్పలో నుదుట గంధం కుంకుమ ఎందుకు ధరిస్తారు? మానవుల కనుబొమ్మల మధ్య భాగమున సుగుష్మ అనే నాడి ఉంటుంది. ఈ సుగుష్మ నాడిలో భగవంతుడు జ్ఞాన రూపంలో సంచరిస్తూ ఉంటాడని భారతీయుల విశ్వాసం. అంతేకాదు, అందుచేతనే ఆ ప్రదేశాన్ని గంధంతోనూ కుంకుమతోనూ అలంకరిస్తారు. అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి? ఎలా చేస్తారు? నిశ్చలమైన మనసుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనసు, వాక్కు, శరీరం ఈ మూడింటిని త్రికములుగా తెలుపుతూ ఉంటారు. ఈ మూడింటికి సమన్వయంగా కుదిరి చేసిన పనులనే మనోవాక్య కర్మలు అని అంటారు. అహింస, సత్యము, ఆశ్రయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహము అనే మహావ్రతాలను మనోవాక్యాయ కర్మల ద్వారా ఆచరించడం దీక్ష అంటారు. అయ్యప్ప స్వామికి మణికంఠ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అయ్యప్ప తన తల్లి కోసం పులిపాలను ఎలా సంపాదించాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయ్యప్ప మహిష అనే రాక్షసిని సంహరించిన తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చూడండి, మహావ్రతాలు అహింస, హింస చేయకుండా ఉండట, సత్యం, దేవుని యందు నిజమైన భక్తిని కలిగి ఉండట, ఆస్తేయము, అవలంబించేందుకు తగినది, బ్రహ్మచర్యము, శారీరక వ్యాయామాలు లేకుండా భగవంతుని గురించి త్రికరణ శుద్ధిగా చేసే పవిత్ర కార్యం, అపరిగ్రహము, తన భోగ సాధనలకే ధనాదులను ఇతరుల నుంచి పుచ్చుకోకుండా ఉండడం. ఈ 5 వ్రతాలు దీక్ష త్రికరణ శుద్ధిగా ఆచరించడని దీక్షని అంటారు. అయ్యప్ప దీక్ష విధానం. అయ్యప్ప దీక్ష యొక్క ప్రాశస్త్యం, విశిష్టలు ఏమిటి? కుల మతాల భేదాలకు అతీతంగా జాతి భాషల వ్యత్యాసం లేకుండా శాంతి ప్రియులైన నియమ నిబంధనలతో కూడిన జీవన విధానంతో నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ సేవలు చేయుటకనే జీవన శైలిని సుగమనం చేసుకోవడమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారాలను, భవధారణను భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా స్థిరింపజేయడమే అయ్యప్ప దీక్షలో ఉన్న విశిష్టత. అసలు అయ్యప్ప దీక్షలో అందరినీ స్వామి అని ఎందుకు పిలుస్తారు? జీవులన్నింటిలోనూ దేవుడు ఉన్నాడనే భావంతో జీవులన్నింటినీ స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో నియమాన్ని విధించారు. అందుచేతనే అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు అందరినీ స్వామి అని పిలుస్తారు. దీక్షలో పాటించవలసిన భోజన విధానం మరియు ఆహార నిబంధనలు ఏమిటి? ఆహార నిబంధనలు లేని దీక్షయే కాదు. అసలు ఈ దీక్షలో నియమత, పరిమిత, సాత్విక, సకల ధర్మాదన శాకాహారమును మాత్రమే భుజించాలని నిబంధన కలుగు. దీక్ష సమయంలో రోజుకు ఒక్కసారి మాత్రమే భుజింపవలెను. ఉదయం, రాత్రి సమయంలో పలహారమును తగిన మాత్రములనే తీసుకోవలేను. మధ్యాహ్నం 12 గంటలు చేయడం ఉత్తమం, 1 గంటకు చేయడం మధ్యమం, 2 గంటలకు చేయడం అధమం. భోజనం ముందు తర్వాత కాలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దీక్షంలో మసాలా దినుసులు, జల ఆహారం విడిచిపెట్టుట అలవాటు చేసుకోవాలి. ఉప్పు, కారము తక్కువ ఉండి పక్వమైన శుద్ధమైన ఆహారాన్ని సాత్వికమైన ఆహారం అని అంటారు. అట్టి ఆహారమును దీక్షకాలమును భుజింపవలెను. సాత్విక శాకాహారమును శరీరమును తేలికపరుస్తుంది, మనసుకు శాంతిని, కోరికలను దూరం చేస్తుంది, భగవత్ సారమునకు, భగవత్ సేవకు ఏకాగ్రతను పెంచుతోంది. ఇక దీక్ష అనంతరం మాల విసర్జన చేసిన తర్వాత విసర్జించిన మాలను తిరిగి దీక్షకు ధరించవచ్చునా అనే ఒక సందేహం ఉంది. కానీ దీనికి సమాధానం చెప్తున్నారు, వినండి. మాల విసర్జనతో అంతవరకు అందుండి మనలను కాపాడుచుండిన శివ, విష్ణు చైతన్య విసర్జించబడిన మాలలోనే మిగిలిపోతూ ఉంటుంది. అట్టి మాలను శుభ్రపరిచిన తదుపరి వచ్చే సంవత్సరం దీక్షమాలగా ధరించే వేళ మొదటి సంవత్సరం చేసిన తపఫలము, ధైర్య సాహసములు, వాక్శుద్ధి ఇవన్నీ లభ్యమవుతాయి. మాల విసర్జనానంతరం ఆ మాలను నిత్యం పూజలో ఉంచి అనుదినం స్మరించు వేళ శబరినాథుని చైతన్యము తోడినంత ధైర్యము లభిస్తోంది.
స్వామియే శరణమయ్యప్ప.